అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి దేవేందర్ నాయక్ గంగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉంటేనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధి సంక్షేమ రంగాలలో దూసుకుపోవచ్చని టీపీసీసీ మెంబర్ దీపా భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. గంగారం గ్రామంలో జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ అభ్యర్థి దేవేందర్ నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 2 దశల్లో జరిగిన 4 సంవత్సరాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని చెప్పారు. దీనికి అంతటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కూడా కారణమని ఆయన వివరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉచ్చులో పడవద్దని, ఇతర జిల్లాలో ఏ విధంగా కాంగ్రెస్ ను గెలిపించారో మీరు కూడా దేవేందర్ నాయకులు భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2 నిమిషాలు మాట్లాడతా. అమ్మా మీ అందరికి వినబడుతుందా? అమ్మా వినబడుతుందా? నానా అమ్మ వినబడుతుందా తల్లి? గంగారం తండా గంగారం గ్రామ పంచాయతీ మైలార్పేట తండా ఇక్కడ వచ్చిన సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుతో మీ ముందుకు వచ్చిన దేవేందర్ నాయక్ గారికి, అదేవిధంగా నాతో పాటు వచ్చిన సోదరిమణి మాజీ జెడ్పీసీ చైర్మన్ మీ అందరికీ సుపరిచితులు అనంత గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాండు గారు, మేడం శాంతి గారు, మరి అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా పొద్దున్న లేస్తే టీవీలు చూస్తారు, పేపర్ చూస్తారు. ఇలాంటి చిన్నారులు, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు అందరూ కూడా పేపర్లో చూసి ఏం జరుగుతుంది, టీవీలలో చూసి ఏం జరుగుతుంది మీ అందరు కూడా తెలియజేస్తారు. మరి నిన్న మొన్న మీరు చూసిండ్రు, తెలంగాణ ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే మన 11 తారీఖు ఒక సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. కొన్ని జిల్లాలు, ఆదిలాబాదు, రంగారెడ్డి జిల్లా, కొంత ప్రాంతము, నల్గొండ, మహబూబ్ నగర్, అట్లా కొన్ని జిల్లాలు ఒక విడత జరిగిపోయినాయి. ఈ రోజు కూడా కొన్ని విడత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రేపు మన 17 తారీఖు నాడు మన దేవేందర్ నాయక్ గారికి కత్తెర గుర్తు కోటేసి మనం పట్టం కట్టబోతున్నాం 17 తారీఖు నాడు. అవునా కాదా? అయితే ఈ 3 దఫాల ఎలక్షన్ లో, మొదటి దఫాల ఎలక్షన్ లో ఇప్పటిదాకా సోదరి మనం చెప్పింది 4000 మంది సర్పంచులు పోటీ చేశారు. 7 జిల్లాలలో 4000 మంది సర్పంచులు పోటీ చేస్తే దాదాపుగా 3000 మంది పైన సర్పంచులను గెలుచుకున్నాం మనం. అమ్మా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. 4000 మంది సర్పంచులు కొన్ని జిల్లాల్లో జరిగితే 3000 మంది సర్పంచులు మన కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందంటే ఎట్లా గెలుచుకుందో ఒక్కసారి మీరు ఆలోచించండి తల్లి. గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉండే, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వము మరి ఎన్ని సర్పంచులు గెలిచింది? నిన్న మొన్న 2 సంవత్సరాలు కాలేదు మనకు, మనం సర్పంచులు ఎలక్షన్లకు పోతే మనకు ఎంతమంది సర్పంచులు వచ్చారో ఒక్కసారి ఆలోచించండి. దేనికోసం వచ్చింది, ఎట్లా గెలిచినాం మనము? మన అభివృద్ధి చూసి, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నమ్మకంతో, బట్టి విక్రమార్క గారి ప్రభుత్వం నమ్మకంతో, ఒక శ్రీధర్ బాబు గారి మంత్రి గారి నమ్మకంతో, ఆ నమ్మకంతో మనం ఇన్ని సర్పంచులు గెలిపించుకున్నాం. మరి అదే 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మనకి ఏం చేసిందో ఒక్కసారి మనం ఆలోచించాలి. రేషన్ కార్డు చూడక ఎన్ని ఏళ్ళు అవుతుంది? మనం రేషన్ కార్డు చూడక మనం ఎన్ని ఏళ్ళు లేదు. మన ఈ రోజు మనం 2 ఏళ్ల సంవత్సరంలోనే కొన్ని వేల మంది, లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తని మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీ మనకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇవ్వలేదు. అదే మన ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే దాదాపు 120 మందికి ఇక్కడ. అదే విధంగా ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇలా 4th సిటీ 2 సంవత్సరాలు కాదు మన ప్రభుత్వము, ఆడికైనా కానీ 75,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిందా? ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. మన పార్టీని బలోపేతం చేసాం. అభ్యర్థికి ఉంగరం గుర్తు ఓటు మీద, కత్తెర గుర్తు ఓటు మీద వేసి గెలిపించాలని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నారు. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తు కోటేశ్వరు అందరూ చేతులు ఎత్తండి. కత్తెర గుర్తు కోటేశ్వరు అందరూ చేతులు ఎత్తండి. కత్తెర గుర్తుకే చేతులు ఎత్తండి. కత్తెర గుర్తుకే.